కాలనీ దాసుల కాలనీలో ఉన్నాం. ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా మనకి డ్రైనేజీలు లేవు. వాడుకుని విభేదాలు తెలియని పరిస్థితుల్లో ఇక్కడే స్టాప్ ఉండిపోతూ ఉంటాయి. ఇలా వర్షాలు పడినప్పుడు ఆ నీళ్లు రెండు కలిసి ఇట్లా రోడ్లు మొత్తం జలమయం అవుతూ ఉంటాయి. తాగునీరు సదుపాయం కూడా ఈ డ్రైనేజ్ కాలువల నుంచి చేశారు. ఎప్పుడైనా ఇట్లా వర్షం పడినప్పుడు ప్రతిదీ తాగునీరులోనే ఈ నీళ్ళు కూడా కలిసి తాగునీరుతో పాటు వచ్చేస్తున్నాయి మనకి. దానివల్ల విష జ్వరాలు బారిన పడుతూ పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక్కడ గ్రీవెన్స్లో ఇలా జరుగుతుందని గ్రీవెన్స్లో ఎన్నిసార్లు కంప్లైంట్ పెట్టినా కూడా పట్టించుకొని పరిస్థితి కనపడుతుంది. అధికారులు ఎప్పుడు వచ్చినా ఫోటో తీసుకొని నామకార్థంగా ఫోటోలు తీసి గ్రీవెన్స్లో పెట్టిన కంప్లైంట్ని క్లోజ్ చేస్తున్నారు తప్ప దీనికి శాశ్వత పరిష్కారం చూపించట్లేదు. ఇప్పుడు మనం చూడొచ్చు, రోడ్లు మొత్తం జలమయం అయిపోయినాయి. నడవడానికి కూడా లేని పరిస్థితి. ఇళ్ళ నుంచి బయటికి రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది. తాగునీరు పైపులు అయితే మనం చూడొచ్చు నీళ్ళలో ఎట్లా ఉన్నాయో. ఈ నీళ్లు రేపు తాగి మనం ఇప్పుడు విష జ్వరాలు వాటిల్లే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా అధికారులు తగు చర్యలు తీసుకొని దీన్ని సమస్యను పరిష్కరిస్తారని కోరుకుంటున్నాను.